మనం అనుకున్నది బాడీ ఈజ్ మోర్ లైక్ సర్వైకల్ వర్టిబ్రా, సో ఇట్ ఈస్ నాట్ హార్ట్ షేప్డ్. ఓకే, సర్వైకల్ వర్టిబ్రాలో బాడీలో ఎట్లా ఉంటుంది, అప్పర్ సర్ఫేస్లో సైడ్స్ కొంచెం పైకి లేచి ఉంటాయి. ఓకే, ద లిప్స్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద అప్పర్ సర్ఫేస్ ఆర్ ఎలివేటెడ్. ఓకే, లోవర్ సర్ఫేస్ కొంచెం ఇట్లా కిందకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీని నెక్స్ట్ లోవర్ సర్ఫేస్ ఇట్లా కిందకు వస్తుంది నెక్స్ట్ ఉన్న బాడీది. ఓకే, సో ఇది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ వన్ వర్టిబుల్ బాడీ, ఇది లోవర్ సర్ఫేస్ ఆఫ్ నెక్స్ట్ హైయర్ వర్టిబుల్ బాడీ. సో సైడ్ అట్లా పైకి లేచి ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏమంటాడు, లిప్డ్ లాటరల్లీ అండ్ బివెల్డ్ యాంటీరియర్లీ. యాంటీరియర్లీ బివెల్డ్ అంటే అది కూడా మీరు చూసాం మనం మన కాలేజ్లో. సో యాంటీరియర్గా కొంచెం స్లైట్గా దాని బాడీ సర్ఫేస్ పైకి లేచి ఉంటుంది అట్లా, అండ్ కొంచెం చాలా స్మూత్గా ఉంటుంది. సైడ్ది అట్లా ఒక లిప్ లాగా పైకి లేస్తుంది సైడ్ది. సో అది కూడా మీరు చూసారు. ఓకే, సో T1 వర్టిబ్రల్ బాడీ కూడా కొంతవరకు ఆ ఫీచర్స్ కనిపిస్తాయి, సర్వైకల్ వర్టిబ్రల్ ఫీచర్స్. ఓకే, సో అట్లాగే ఇప్పుడు ఇందులో మీరు చూస్తే యూ కెన్ క్లియర్లీ సీ సుపీరియర్ కోస్టల్ ఫ్యాసెట్ ఆన్ T1 ఈస్ కంప్లీట్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎ డెమీ ఫ్యాసెట్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఫ్యాసెట్. ఇన్ఫీరియర్ వన్ డెమీ ఫ్యాసెట్ ఉంది. ఓకే, సో సుపీరియర్ T1 అంటే ఇట్ విల్ ఆర్టికులేట్ విత్ ఫస్ట్ రిబ్. కింద ఇన్ఫీరియర్ డెమీ ఫ్యాసెట్ విల్ ఆర్టికులేట్ విత్ అప్పర్ పార్ట్ ఆఫ్ సెకండ్ రిబ్. ఓకే, సో అట్లాగే స్పైన్ ఎట్లా ఉంది చూడండి. ఓకే, నార్మల్లీ స్పైన్స్ ఆర్ లాంగ్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్, కానీ ఇది లిటిల్ మోర్ హారిజాంటల్ ఉంది కంపారిటివ్లీ. ఓకే, స్పైన్ ఈస్ థిక్, లాంగ్, ఆల్మోస్ట్ హారిజాంటల్. సో సుపీరియర్ వర్టిబ్రల్ నాచ్ ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ, అది కూడా డీపర్ గానే ఉంది, ఇన్ఫీరియర్ సుపీరియర్. సో సుపీరియర్ కూడా కంపేర్ టు ఏ థొరాసిక్ వర్టిబ్రా ఇది బాగానే డీపర్గా ఉంది. ఒక నార్మల్ థొరాసిక్ వర్టిబ్రాలో ఇంత డీప్ ఉండదు. ఓకే, సో సర్వైకల్ వర్టిబ్రాలో సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ రెండు కూడా డీపే ఉంటాయి వర్టిబ్రల్ నాచెస్. ఓకే, సో ఇది మెయిన్లీ ఒకటి బాడీ విచ్ ఇస్ నాట్ హార్ట్ షేప్డ్. ఓకే, lateral upper surface, superior surface లో lateral parts are lift upwards. Okay, anterior part of the superior surface is beveled. Okay, superior costal facet complete, transverse process thick, long but horizontal, superior vertebral notch deep. So ఇది changes compared to a normal typical thoracic vertebra. సో ఏటిపికల్లో ఇప్పుడు 1 తర్వాత 9, 10, 11, 12. సో 9th, సో 9th లో ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మీకు, సో 9th లో ఇన్ఫీరియర్ కోస్టల్ ఫ్యాసెట్ ఈస్ అబ్సెంట్. ఓకే, ఓన్లీ సుపీరియర్ కోస్టల్ డెమీ ఫ్యాసెట్ ఉంది. ఎందుకు? T10లో చూసారా, T10లో కూడా ఇన్ఫీరియర్ లేదు, పైన ఓన్లీ కంప్లీట్ ఫ్యాసెట్ ఉంది. ఎందుకు? 10th రిబ్ ఎట్లా ఉంటుంది ఎవరైనా చెప్తారా? ఎవరి దగ్గరైనా బుక్ ఉన్నా కూడా ఇప్పుడు చూడండి, చూసానా చెప్పండి. It is shorter and has only a single facet on head for the body of 10th thoracic vertebra. ఓకే, సో నార్మల్లీ ఇప్పుడు ఇది T10 అయితే ఇక్కడ 10th రిబ్, T9కి కూడా 10th రిబ్ అటాచ్ కావాలి కొంచెం. ఓకే, కానీ ఆ రిబ్లో ఒకటే హెడ్ ఆఫ్ ద 10th రిబ్లో ఒకటే ఫ్యాసెట్ ఉంది, రెండు లేవు. ఆ ఒకటే ఫ్యాసెట్ వచ్చి T10కి ఇక్కడ అటాచ్ అవుతుంది కంప్లీట్. ఓకే, సో అందుకని T9లో ఇన్ఫీరియర్ డెమీ ఫ్యాసెట్ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ పాయింట్. ఓకే, సో ఇది ఒకటే పాయింట్. మనం T9లో, T1లో రెండు ఉన్నాయి కానీ పైది కంప్లీట్, కిందది డెమీ. T9లో పైది డెమీ, కిందది యాబ్సెంట్, ఎందుకంటే 10th రిబ్ ఓన్లీ 10th వర్టిబుల్ బాడీకి అటాచ్ అవుతుంది. ఓకే, సో T9లో ఒకటే
coastal facet on the superior, but which is demifacet. Okay. So now T10. So T10 లో కనిపించేది ఆల్మోస్ట్ ఇది కూడా టిపికల్ థొరాసిక్ వర్టిబ్రా ఉంటుంది, కానీ దీనిలో బాడీలో ఇందులో కూడా ఒకటే కంప్లీట్ సుపీరియర్ కోస్టల్ ఫ్యాసెట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ T9కి T9 రిబ్ ఇక్కడ అటాచ్ అవుతుంది పైన కింద కూడా. సో T10 ఓన్లీ ఇక్కడే అటాచ్ అవుతుంది మొత్తం. ఓకే. సో T11కి కూడా ఇక్కడ లేదు అటాచ్ అవ్వడానికి. సో ఓన్లీ వన్ కంప్లీట్ సుపీరియర్ కోస్టల్ ఫ్యాసెట్ ఉంది. ఓకే. సో ఆ సుపీరియర్ కోస్టల్ ఫ్యాసెట్ కూడా ఇట్ ఈస్ కమింగ్ లిటిల్ క్లోజర్ టు ద పెడైకల్కి దగ్గరకు వస్తుంటుంది. పై వాటిలో ఇక్కడ ఉంటుంది ఫ్యాసెట్, అట్లా వెళ్ళిన కొద్దీ దీని దగ్గరకు వస్తుంటుంది పెడైకల్కి దగ్గర. ఇంకా కిందకి వెళ్ళిన కొద్దీ పెడైకల్ మీదకి వచ్చేస్తాయి కోస్టల్ ఫ్యాసెట్స్. ఓకే. సో T10లో ఇది ఒకటే కంప్లీట్ ఫ్యాసెట్, సుపీరియర్ ఫ్యాసెట్, ఇన్ఫీరియర్ డెమిఫాసెట్ లేదు, ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు ద పెడైకల్ ఇది. సో 11th ఎట్లా ఉంది? వాట్ ఆర్ ద చేంజెస్ యు ఆర్ అబ్జర్వింగ్ హియర్? ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ కి ఆర్టికులర్ ఫ్యాసెట్ లేదు సార్. ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ మీద ఫ్యాసెట్ లేదు, మిస్సింగ్. ఓకే. ఎందుకు? జనరలీ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ ఇందాక ట్యూబర్కుల్ ఉందన్నాడు ఎవడు? ఓకే. సో 11th ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ మీద ఫ్యాసెట్ లేదు, 12th ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ మీద ఫ్యాసెట్ లేదు, బికాస్ దెర్ ఆర్ నో ట్యూబర్కల్స్ ఆన్ 11th and 12th rib. ఓకే. అండ్ కంప్లీట్ ఫ్యాసెట్, కోస్టల్ ఫ్యాసెట్ సింగిల్, అది కూడా ఎక్కడ? ఆల్మోస్ట్ పెడైకల్ మీదకి వస్తుంది. ఓకే. T12. ఓకే. T12లో పెడైకల్కి కిందకి కొంచెం. ఓకే. ఇది ఈ కోస్టల్ ఫ్యాసెట్ కంప్లీట్ది ఆల్మోస్ట్ దాని కిందకి వస్తుంది. అండ్ బాడీ చూస్తే బాడీ విల్ బి లార్జర్ అండ్ సిమిలర్ టు లంబార్ వర్టిబ్రల్ బాడీ. ఓకే. సో 11th, 10th, T10, T11 అప్పుడప్పుడు డిఫరెన్షియేట్ చేయడం డిఫికల్ట్ అంటాడు. ఓకే. సో ఓన్లీ ఈ పాయింట్ ఒకటి మనకి బాగా హెల్ప్ చేస్తుంది, దీని పొజిషన్ అంత బాగా హెల్ప్ చేయదు కోస్టల్ ఫ్యాసెట్ది, బట్ ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ మీద ఫ్యాసెట్ యాబ్సెంట్ అయితే అది T11 కింద తీసుకుంటారు. సో T12. ఓకే. సో T12లో బాడీ, దాని పెడైకల్, దాని ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్, దాని స్పైన్, ఇవన్నీ లంబార్ వర్టిబ్రాని పోలి ఉంటాయి. ఓకే. సిమిలర్ టు లంబార్ వర్టిబ్రా. సో ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. ఓకే. ఎట్లా ఉంది? మొత్తం హారిజాంటల్ ఉంది, వెరీ థిక్ ఉంది. ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ ఎట్లా ఉంది? సింగిల్గా లేదు, యూఆర్ ఏబుల్ టు సీ. ఓకే. సో అక్కడ మ్యామలరీ ప్రాసెస్ వస్తుంది మన లంబార్ వర్టిబ్రాలో. సో దీని ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ కూడా 3 ముక్కల్లా కనిపిస్తుంది మనకి. గ్రేట్. ఓకే. అదొకటి. సో అందులో ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ స్మాల్, సో అందులో ఫ్యాసెట్ లేదు. ఓకే. బట్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్లో యూ గాట్ దీస్ 3 ట్యూబర్కల్స్, సుపీరియర్, ఇన్ఫీరియర్, lateral tubercles ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ మీద. ఓకే. సో ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ ఇది, ఇట్ ఈస్ లైక్ లంబార్. సో అది ఎట్లా అంటే థొరాసిక్లో ఎట్లా ఉంది? దే ఆర్ ఇన్ఫీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ డైరెక్ట్లీ ఫేసింగ్ ఫార్వర్డ్స్, కానీ లంబార్ది ఎట్లా ఉంటాయి? ఇవర్టెడ్ అండ్ ఫేస్ లిటిల్ లాటరల్లీ, డైరెక్ట్లీ ఫార్వర్డ్స్ కాకుండా ఫార్వర్డ్స్ అండ్ లాటరల్లీ ఫేస్ చేస్తాయి. ఓకే. సుపీరియర్ ఆర్టికులర్ ఫేసెట్ మాత్రం థొరాసిక్ టైప్లోనే ఉంటుంది, ఇన్ఫీరియర్ది లంబార్ టైప్లో ఉంటుంది T12లో. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. సో కోస్టల్ ఫ్యాసెట్ లైస్ ఆన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద పెడైకల్. సో ఇవి ఫీచర్స్ ఆఫ్
ఏటిపికల్ థొరాసిక్ వర్టిబ్రే. ఓకే, సో ఇందులో మనకి ఆసిఫికేషన్, సో ఆసిఫికేషన్ ఆఫ్ థొరాసిక్ వర్టిబ్రాలో ఎట్లా ఉంటుందంటే ఇట్ ఆసిఫైస్ ఇన్ కార్టిలేజ్, అంటే ఫస్ట్ మెంబ్రెయిన్, తర్వాత అందులో కార్టిలేజ్, తర్వాత అందులో బోన్. ఓకే, 2 స్టెప్. సో అందులో 3 ప్రైమరీ సెంటర్స్, 5 సెకండరీ సెంటర్స్. సో 3 ప్రైమరీ సెంటర్స్లో ఒకటి సెంట్రమ్, సెంట్రమ్ అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఒక సెంటర్. ఓకే, ఇంకోటి 1 ఫర్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద న్యూరల్ ఆర్చ్. సో ఒకటి బాడీకి, ఓకే, ఒకటి న్యూరల్ ఆర్చ్కి, ఇంకోటి న్యూరల్ ఆర్చ్కి, ప్రైమరీ సెంటర్స్. ఓకే, సో ఇవి జస్ట్ అరౌండ్ మనకి 2nd మంత్ ఆర్ 3rd మంత్ ఆఫ్ ఫీటల్ లైఫ్లో వస్తాయి ప్రైమరీ సెంటర్స్ 3. ఓకే, సో ఇది మనకి అట్ బర్త్ ద వర్టిబ్రా కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ బై బర్త్కి, ఏది థొరాసిక్లో. సెంట్రమ్ ఒకటి, అట్లాగే 2 హాఫ్స్ ఆఫ్ ద న్యూరల్ ఆర్చ్. ఓకే, ఇవే ఉంటాయి. సో 2 హాఫ్స్ ఆఫ్ ద న్యూరల్ ఆర్చ్ ఫ్యూజ్ పోస్టీరియర్లీ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఓకే, సో న్యూరల్ ఆర్చ్ ఈస్ జాయిండ్ బై ద సెంట్రమ్ విత్ ద సెంట్రమ్ బై మీన్స్ ఆఫ్ ఎ సిన్కాండ్రోసిస్, అంటే ఈ రెండు జాయిన్ అయిపోతాయి. బోనీ ఫ్యూజన్ అక్కర్స్ డ్యూరింగ్ ద 3rd to 6th ఇయర్స్ ఆఫ్ లైఫ్, అంటే థర్డ్ ఏజ్ 3 to 6 మధ్యలో బోనీ ఫ్యూజన్ అవుతుంది. ఓకే, అట్లాగే సెకండరీ సెంటర్స్, 1 సెంటర్ ఫర్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ, 1 ఫర్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ, 1 ఫర్ ఈచ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్, అంటే ఇక్కడికి 4 అయినాయి. ఓకే, అండ్ 1 ఫర్ స్పైన్. సో 5 secondary centers. So these will appear around the age of 15th year. ఆ తర్వాత they will slowly ossify, and then around the age of 25th year మొత్తం అంతా it will fuse with the rest of the vertebral body. ఓకే, అప్పటిదాకా కార్టిలేజ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో 25 తర్వాత 30 తర్వాత ఇక డీజనరేషన్ మొదలైతే మనకి. సో క్లినికల్ పార్ట్లో ఒకవేళ ఈ న్యూరల్ ఆర్చ్ సపోజ్ 2 హాఫ్స్ ఫ్యూజ్ అవ్వాలి డెవలప్మెంట్లో ఫస్ట్ ఇయర్లో, ఆ 2 ఫ్యూజ్ అవ్వలేదనుకోండి, యూ విల్ సీ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్పైనా బైఫిడా. ఓకే, సో స్పైనా బైఫిడా అంటే 2 జాయిన్ అవ్వవు. ఓకే, సో దాన్ని స్పైనా బైఫిడా అంటారు. ఈ స్పైనా బైఫిడా మీకు సర్జరీలో వస్తుంది, దాని అపియరెన్స్ కూడా ఎట్లా ఉంటుంది అవన్నీ మీకు పిక్చర్స్ వస్తాయి. అది ఇంక్లూడింగ్ బయట నుంచి కూడా, అంటే యూ నీడ్ నాట్ టేక్ అన్ ఎక్స్రే, బయట నుంచి కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ హెయిర్. సపోజ్ ఒక పర్సన్కి సపోజ్ లంబార్ 4th రీజన్ దగ్గర 5th రీజన్ దగ్గర చాలా హెయిర్ ఉందనుకోండి, అక్కడ మామూలుగా మనకు అక్కడ ఏమంత పెద్ద హెయిర్ ఉండదు, కానీ మనకు తల మీద ఉన్నట్టు హెయిర్ అక్కడ కనిపించవచ్చు. సో దట్ మీన్స్ అక్కడ స్పైనా బైఫిడా ఉన్నట్టు. ఓకే, ఇది మీకు ఫర్దర్ అంతా మీరు సర్జరీలో చదువుతారు. అట్లాగే బై ఛాన్స్ ఒక న్యూరల్ ఆర్చ్ డెవలప్ అవ్వలేదనుకోండి, సో ఓన్లీ 1 హాఫ్ ఆఫ్ వర్టిబ్రల్ బాడీ ఉంటుంది, 2వ హాఫ్ ఉండదు. ఓకే, సో అప్పుడు దాన్ని హెమీ వర్టిబ్రా అంటారు. సో హెమీ వర్టిబ్రా ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ సైడ్కి బాడీ బెండ్ అవుతుంది. ఏ సైడ్ అయితే వర్టిబ్రల్ బాడీ లేదో, హాఫ్ ఆఫ్ ద వర్టిబ్రల్ బాడీ లేదో ఆ సైడ్కి బెండ్ అవుతుంది. సో దాన్ని స్కోలియోసిస్. స్కోలియోసిస్ అంటే లాటరల్ బెండింగ్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ, అంటే కొంతమంది నుంచి ఉంటే ఒక సైడ్కి బెండ్ అయి ఉంటుంది ఎప్పుడు బాడీ. ఓకే, సో అట్లాగే అడల్ట్స్లో, నార్మల్ యంగ్ అడల్ట్స్లో మన ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ 2nd డికేడ్ అయిపోయిన తర్వాత, అంటే 20 years దాటిన తర్వాత 3rd డికేడ్లో, అంటే 20 to 30 మధ్యలో డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అంటాడు. సో ఆ డీజనరేషన్ స్టార్ట్ అంటే అయ్యే ఛాన్స్ ఉంది, అవుతుంది, అంటే అందరిలో అవుతుంది, ప్రతి ఒక్కరిలో అవుతుందని కాదు, కానీ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, యువర్ ఫుడ్, యువర్ ఎక్స్పోజర్ టు సన్, దాన్ని బట్టి విటమిన్ డి, దాన్ని బట్టి కాల్షియం మెటబాలిజం. ఓకే, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఎవరికైతే అసలు ఎక్సర్సైజ్ ఉండదో, ఓన్లీ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటారో, ఫిజికల్ ఎక్సర్సైజ్ జీరోనో, ఎండకి వెళ్ళరు, ఓకే, వీళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ మొదలవ్వచ్చు. ఓకే, సో డీజనరేటివ్ చేంజెస్ మొదలైతే ఏమవుతుంది, డిస్క్లో మనకి పార్ట్స్ ఐడియా ఉన్నాయి కదా, చుట్టూరా యాన్యులస్ ఫైబ్రోసిస్, ఓకే, ఫైబ్రస్ టిష్యూ, మధ్యలో న్యూక్లియస్ పల్పోసస్ డిస్క్లో, అండ్ దెన్ 2 వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో డిస్క్ ఉంది, ఆ పైన దాని కింద హైలైన్ కార్టిలేజ్ విచ్ లైన్స్ ద బోన్స్. సో ఎప్పుడన్నా మనకి ఈ డీజనరేషన్లో ఆ ఫస్ట్ యాన్యులస్ ఫైబ్రోసస్ డ్యామేజ్ అవ్వచ్చు మనకి. ఓకే,
ఓకే. సో అది డ్యామేజ్ అయ్యి, సో డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, న్యూక్లియస్ పల్పోసస్ డ్యామేజ్ అయ్యి అది టేర్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇది యాన్యులస్ ఫైబ్రోసిస్, కానీ ఒక సైడ్ టేర్ అయింది. ఏ సైడ్ టేర్ అయింది? ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. అయితే ఎక్కడ టైర్ అయినట్టు? లాటరల్. లాటరల్. ఈ డైరెక్షన్ ఏంటి? posterior lateral. Very good. Okay, so the most commonest position into which ఈ టేర్ అవ్వడం, అందులోకి న్యూక్లియస్ పల్పోసస్ బయటికి రావడం ఈస్ పోస్టీరో లాటరల్. సో అట్లా బయటికి వచ్చినప్పుడు ఇక్కడే మనకి సుపీరియర్ వర్టిబ్రల్ నాచ్, ఓకే, ఇన్ఫీరియర్ వర్టిబ్రల్ నాచ్, పై వర్టిబ్రాది. సో అక్కడ నుంచి ఇంటర్వర్టిబ్రల్ ఫోరామెన్, అక్కడ నుంచి స్పైనల్ నర్వ్స్. ఓకే, సో వచ్చి ఈ నర్వ్ని టచ్ అయింది అనుకోండి అది. సో దెన్ యూ విల్ హ్యావ్ సో సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ రూట్ పెయిన్. ఓకే, లేదా ఆ నర్వ్ ఎక్కడ దాకా సప్లై చేస్తుందో ఆ మొత్తం పార్ట్ ఆఫ్ ద బాడీ పెయిన్. ఓకే, సో దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్. సో అప్పుడప్పుడు ఏమనాలి, స్ట్రేంజ్లీ చిన్న పని చేస్తేనే మీకు డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు. ఓకే, సో అంటే లైక్ మామూలుగా మీరు ఇప్పుడు రోజు చేసే పనే చేస్తున్నారు, ఏదో మీ మదర్ ఏదో వర్క్ చెప్తుంది, మీరు కూర్చుని ఇప్పుడు ఇవన్నీ కింద ఉన్న గిన్నెలన్నీ పై గూట్లో పెట్టండి అనగా మీరు స్టూల్ చైర్ వేసుకున్న వాడు కూర్చుంటారు, కింద గిన్నెలు తీస్తున్నారు, పైన పెడుతున్నారు, తీస్తున్నారు, పైన పెడుతున్నారు. అటు 4-5 సార్లు పెట్టగానే అవన్నీ ఖాళీ గిన్నెలు అనుకుందాం. సో 5వ సారో 6వ సారో మీరు ఇట్లా కిందకి బెండ్ కాగానే పట్టేస్తుంది డిస్క్. సో అంటే అక్కడ అప్పుడు చిరిగినట్టు అది లోపల. అది కొంచెం అన్న అవ్వచ్చు, ఎక్కువ అన్న అవ్వచ్చు. సో దీనికి రీజన్ విల్ నాట్ బి గివెన్ ఎనీవేర్. ఓకే, ఎందుకంటే వాడికి కూడా తెలియదు. ఓకే, సో ఇట్ మై అక్కర్ ఈవెన్ ఆఫ్టర్ ఏ మైనర్ స్ట్రెయిన్ అంటాడు. మైనర్ స్ట్రెయిన్కి ఎందుకు ఇది చిరుగుతుంది? చిరగదు. ఓకే, ఎందుకంటే ఇది మంచి ఫైబ్రస్ టిష్యూ. సో దాని అర్థం ఏంటి, ఆల్రెడీ ఇంతకుముందు అది మల్టిపుల్ డ్యామేజెస్ అయ్యింది దానికి. ఎట్లా అవుతాయి? ఆల్రెడీ ఐ థింక్ ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టున్నా మీకు. సో వర్టిబ్రల్ బాడీస్కి కానీ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ కానీ డ్యామేజ్ ఎట్లయితుంది? ఎప్పుడైతే మన పేరెంట్స్ మనకి చిన్నప్పుడు కొత్త సైకిల్ ఇస్తారు, కొంచెం ఇప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు కొత్త బైక్ ఇస్తారు, అప్పుడు డ్యామేజ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఒక సైడ్ యాక్సిలరేటర్ లేస్తూనే ఉంటుంది, ఇంకో సైడ్ బ్రేక్ అంత ఈజీగా అయ్యాం మనం, ఎందుకంటే యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంట్రోల్. అందులో వెనకాల ఇంకెవరైనా ఉంటే ఇక అయిపోయా. సో అట్లా వెళ్ళి 1సారో 2సార్లో 3సార్లో 4సార్లో అటు ఇటు పడతాం, లేకపోతే ఇంకో వేస్తాం. అంటే అప్పుడప్పుడు మన డిస్క్ డ్యామేజ్ అవుతుంది, అప్పుడప్పుడు ఎదుటి డిస్క్ డ్యామేజ్ అవుతుంది, అప్పుడప్పుడు వెనకున్న కూర్చున్న వాళ్ళ డిస్క్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ డ్యామేజ్ అవుతూ అవుతూ చిన్న చిన్నగా అది చిరగడం మొదలు పెడుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ బాగానే చిరుగుంటుంది. సో అప్పుడు అందులో కూడా మళ్ళీ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఓకే వస్తాయి. కానీ ఇన్ఫెక్షన్ అనగానే మేమేమనుకుంటాం, మనం ఇన్ఫెక్షన్ అనగానే జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చాయి, మనం కింద పడ్డాం అంతే అనుకుంటారు. కానీ ఇన్ఫెక్షన్లో దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇన్క్యుబేషన్ పీరియడ్, ఇట్ విల్ బి 1 week 2 weeks. కొన్నిసార్లు మీ బాడీ స్ట్రాంగ్ లేకపోతే ఇట్ కెన్ బి మెనీ వీక్స్. ఓకే, సో బై ఛాన్స్ ఫీవర్ వచ్చింది, మీరు ఏదో యాంటీబయాటిక్ వాడతారు, ఏదో మందు వాడతారు, వాట్ ఇట్ విల్ డూ, వైరస్కి యాంటీబయాటిక్స్ ఏం చేస్తుంది? నా ఉద్దేశంలో ఏం చేయదు పెద్దగా. ఆ ఫీవర్ తగ్గుతుంది, బాడీ రియాక్ట్ తగ్గుతుంది, బాడీ ఫైట్ చేయడం ఆగుతుంది ఆ ఇన్ఫెక్షన్ని. కానీ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోవచ్చు. సో బాడీ విల్ స్లోలీ బి బికమింగ్ వీక్. ఆ వీక్నెస్లో అప్పుడు వెన్ యు ఆర్ డూయింగ్ ఏ మైనర్ వర్క్ ఆర్ మైనర్ స్ట్రెయిన్, అప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యువర్ డిస్క్ విల్ ప్రొలాప్స్. సో అంటే చిన్న పని. సో మా సీనియర్ ఒక ఆయన జస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో అందరూ గడ్డి కోయండి కాలేజ్ ముందర అంటే
ఆయన అప్పటికే 40 ఇయర్స్ ఎంత ఏజ్ 45. సో ఆయనకి నామోషిగా ఉండే అనమాట. సో ఓన్లీ నుంచి 2 వేలు పెట్టుకుని ఒక గడ్డిని అట్లా పట్టుకుని లైట్గా, అంటే మొత్తం బెండ్ అవ్వకుండా లైట్గా బెండ్ అయ్యి 2 వేలతోటి ఒక గడ్డి పట్టుకుని పైకి లాగడం. హీ వాజ్ డూయింగ్ లైక్ దట్. సో ఒక గడ్డి ఒకటి రావట్లేదు, ఒక పిలక లాగుతున్నాడు రావట్లే. అది నన్ను ఛాలెంజ్ చేస్తుందా అని ఆయనకి కోపం వచ్చింది. గట్టిగా లాగాడు. గట్టిగా లాగానే ఇదైంది. ఆ తర్వాత 6 నెలలు పడుకున్నాడు ఆయన. ఓకే. సో గడ్డే కదా అని ఫీల్ అయ్యారు. కానీ గడ్డి దాని పవర్ చూపించింది. ఓకే. సో దిస్ ఈస్ డిస్క్ ప్రొలాప్స్. సో నార్మల్లీ పోస్టిరోలాటరల్. ఓకే. సో ప్రొలాప్స్ అయినప్పుడు ఇట్ విల్ ప్రెస్ అపాన్ ద అడ్జసెంట్ నర్వ్ రూట్స్. ఓకే. సో అప్పుడు పెయిన్ ఆ లోకల్గా ఉండొచ్చు, ఆ లోకల్గా పెయిన్ లేకుండా ఎక్కడైతే నర్వ్ సప్లై చేస్తుందో దాని డిస్ట్రిబ్యూషన్ అక్కడంతా ఉండొచ్చు. ఓకే. సో సిమిలర్ థింగ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఎప్పుడన్నా సియాటిక్ నర్వ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇంపాక్ట్ అయితే దాన్ని సియాటికా అంటారు. ఓకే. అప్పుడు సియాటిక్ నర్వ్ సప్లై చేసే ఏరియా మొత్తం పెయిన్ వస్తుంది. ఏరియా మొత్తం రావచ్చు, నర్వ్ మొదలయ్యే చోట దాని రూట్ దగ్గర అక్కడ రావచ్చు. ఓకే. లేదా ఓన్లీ ఫుట్లో రావచ్చు మీకు పెయిన్స్, ఇట్లా ఉంటాయి. సో డోంట్ సపోజ్, అంటే ఇప్పుడు ఐ సీన్ ఎ పేషెంట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 8 years బ్యాక్. సో షీ ఈజ్ ఇన్ యూఎస్. సో ఆమెకి పెయిన్ ఉండేది ఫుట్లో. ఓకే. ఐ థింక్ మీకు లోవర్ లింబ్ అయిపోయింది కాబట్టి ఫుట్లో లేటరల్ పార్ట్లో, ఇప్పుడు మీడియల్ సైడ్ మీకు ఆర్చ్ ఉంది, మీడియల్ లాంగిట్యూడల్ ఆర్చ్, అట్లా లేటరల్ లాంగిట్యూడల్ ఆర్చ్ మీకు వెరీ షాలో ఉంటుంది. ఆ లేటరల్ పార్ట్ ఆఫ్ ద 4 footలో పెయిన్ ఉంది. ఓకే. సో బిగ్ టో, ఇక ఆ తర్వాత చిన్న చిన్న టోస్, ఈ రీజన్లో ఎక్కడో పెయిన్ ఉంది ఆమెకి. సో షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ సమ్ మెడిసిన్. సో అసలు ముందు అదేంటి కూడా తెలియాలి కదా మనకు, ఎందుకు పెయిన్ ఉంది అని అడిగితే షీ టోల్డ్ షీ వెంట్ టు ద డాక్టర్స్ దేర్. సో డాక్టర్స్ హ్యావ్ డయాగ్నోస్డ్ దట్ ఇట్ ఈస్ స్ట్రెస్ ఫ్రాక్చర్. సో అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ ఎనీ సచ్ టర్మ్. స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటే ఏదో కొత్త డయాగ్నోసిస్ ఏమో అనుకున్నా. సో స్ట్రెస్ ఫ్రాక్చర్ అని చెప్పారు. 3 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను, వాళ్ళు ఏదో మందులు ఇస్తున్నారు, ఆ టైంకి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే. సో అంటే ఐ డి నాట్ ట్రై టు సర్చ్ ఫర్ వాట్ ఈస్ స్ట్రెస్ ఫ్రాక్చర్, కానీ అప్పటిదాకా నేను వినలేదు. సో అప్పటికి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మోర్ దెన్ 14 years ఏది నా డిగ్రీ అయిపోయి. సో అప్పటిదాకా ఎప్పుడు ఆ టర్మ్ వినలేదు. సో దాన్ని పట్టించుకోలేదు నేను పెద్దగా. సో తర్వాత అండ్ వాట్ డూ యూ డూ అది అని అడిగితే డూ యూ ఎక్సర్సైజ్ అంటే ఎస్ అంటారు. ఓకే. సో యూ ఆల్సో హ్యావ్ టు ఆస్క్ వాట్ ఎక్సర్సైజ్ యూ డూ. సో షీ వాజ్ డూయింగ్ మోస్ట్లీ జుంబా. సో జుంబా అనేది విన్నే ఉంటారు మీరు ఎవరన్నా కొంతమంది. ఓకే. ఐడియా ఉంది కదా. విన్నారా? సార్ ఎవరది? ఇప్పుడే ఎవరన్నారు విన్నామని? డాన్స్ అనుకుంటాను. డాన్స్ సార్. డాన్స్. ఓకే. నువ్వు ఎప్పుడు చేయలేదా? లేదు సార్. అరే ఈసారి జుంబా పెడదాం మీ కాలేజ్ డేకి. ఓకే. అందులో సాయి హర్షితని బాగా చేయించాలి మనం. వాట్ డూ యూ సే హర్షిత? ఓకే. నీకు బాగా అవసరం. మనం కొంతమందిని ఐడెంటిఫై చేద్దాం, వాళ్ళది పెడదాం. ఓకే. జుంబా సెషన్. సో కొంతమంది ఫస్ట్ నేర్చుకోండి, చూడండి, తర్వాత మిగతా వాళ్ళకి ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే. ఈసారి వెన్ ఎవర్ పాసిబుల్, ఐ థింక్ 21 ఎండ్లో అట్లా, ఐ థింక్ కాలేజ్ డే అయినప్పుడు విల్ హ్యావ్ సమ్ సచ్ ఫన్. సో షీ వాజ్ డూయింగ్ జుంబా ఫర్ ఎక్సర్సైజ్. సో జుంబాలో లైక్ యూనిట్ టు జంప్, డ్యాన్స్, అట్లాగే ముందర స్టూల్ పెట్టి ఒక కాలు దాని మీద పెట్టి మళ్ళీ కొంచెం ఎగిరి ఆ కాలుని తీసి రెండో కాలు దాని మీద పెట్టి, అట్లా ఆల్ డిఫరెంట్ థింగ్స్ విల్ బి దేర్. ఓకే.
సో ఈ జుంబా చేస్తుంది. సో షీఈ్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ నార్మల్ ఎక్సర్సైజ్. అంటే ఏమన్నా ఎక్సర్సైజ్లో చాలా టైప్స్ ఉంటాయి. ఎవరైనా మంచి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు మీ క్లాస్లో ఉంటే వాళ్ళ నుంచి ఒకసారి ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టుకోండి మీరు. సో ఒకటి కోర్ స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లు, ఓకే, కొన్ని స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజ్లు, ఓకే, కొన్ని ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజ్లు, ఓకే, సో కొన్ని మజిల్ స్ట్రెంత్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లు. సో మనకు తెలిసింది ఓన్లీ, మనం చూసేది ఓన్లీ మన జిమ్ గుర్తొస్తుంది మనకి, 2 డంబుల్స్ ఇట్లాంటివి మనకు కనిపిస్తాయి ఎక్సర్సైజ్ అంటే. కానీ దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో అవన్నీ ఈక్వల్ పార్ట్స్లో చేయకపోతే, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఓన్లీ వన్ ఎక్సర్సైజ్, ఓన్లీ డంబల్ పట్టుకుని పైకి కిందికి అంటే ఓన్లీ బైసెప్స్ ఒకటే వస్తుంది బయటికి, కానీ మిగతా అన్ని వీక్ ఉంటాయి మన బాడీలో. సో వాట్ ఐ థాట్ ఈస్, షీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీ జనరల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, నో వాకింగ్, నో జాగింగ్, ఓకే, నో స్టామినా బిల్డింగ్, నో కోర్ స్ట్రెంత్ బిల్డింగ్, ఏం లేకుండా జుంబా చేస్తుంది. ఓకే, సో ఐ థాట్ దెర్ వాజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డిస్క్ ప్రొలాప్స్. సో డిస్క్ ప్రొలాప్స్ అయితే పెయిన్ ఎక్కడన్నా రావచ్చు. ఇట్ నీడ్ నాట్ బి అలాంగ్ ద హోల్ లోవర్ లిమ్. అంటే ఇప్పుడు సియాటికా అంటే మొత్తం కాలంతా వస్తుంది, కానీ ఎక్కడన్నా ఏదైనా ఒక నర్వే రూట్ ఎఫెక్ట్ అవుతుంటే అది కొంచెం మేరనే రావచ్చు. అంటే ఇట్ కెన్ బి ఓన్లీ ఇన్ ద ఫుట్, it can be only in the sole, it can be only in the near the ankle, it can be only in the leg, it can be only in the thigh, one part of the thigh, until lower 1/3, middle 1/3, upper 1/3. Okay, so it can be like, it need not be in the whole lower limb. So I told her that it is probably because of your disc prolapse, your problem is in the back. అనగానే పాప ఆవిడ నవ్వేసి ఇంకో 3 ఏళ్ళు పెద్దగా మెడికేషన్ లేదు మన నుంచి తీసుకోలేదు. ఆ 3-4 ఏళ్ల తర్వాత ఎవడో డాక్టర్ మళ్ళీ అప్పుడు ఎంఆర్ఐ బ్యాక్ చేయించాడంట ఆవిడకి. చేయించగానే అక్కడ 3-4 డిస్క్లు జరిగి ఉన్నాయి అటు ఇటు. సో యూ గాట్ లంబార్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పాడు అప్పుడు. అప్పుడు బల్బు వెలిగింది. సో దెన్ అగైన్ షీ కేమ్ బ్యాక్. ఓకే, సో హియర్ వాట్ వి యూస్డ్, అంటే దానికి ముందు నాకు కూడా లేదులే కామన్ సెన్స్. సో ఆ కామన్ సెన్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నేను కూడా చాలా మెల్లిగా వాడడం మొదలుపెట్టా. సో వీ హ్యావ్ టు యూస్ కామన్ సెన్స్. ఓకే, వీ ఆల్సో షుడ్ హ్యావ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. దాంతోపాటు నార్మల్ కామన్ సెన్స్, నార్మల్ కంపాషన్, ఓకే, అండర్స్టాండ్ somebody else pain, okay, really wanting to help others, ఇవన్నీ కూడా యాడ్ అవ్వాలి. ఇవన్నీ యాడ్ అయిన తర్వాత వాట్ ఐ బిలీవ్ ఇస్ గాడ్స్ గ్రేస్ ఉంటే అప్పుడు విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ వస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్. తర్వాత మిగతా అంతా. ఓకే, సో ఎంత పెద్ద డాక్టర్ అయినా వాడు ఏం చేయలేడు. ఓకే, అన్లెస్ గాడ్ సేస్ ఓకే, అక్కడ ఏం కదలదు. వాడు ఎంత పెద్ద డాక్టర్ అయినా, వాడు ఒబామా అయినా. సో we should have all these things in practice. ఓకే, సో దీని క్లినికల్ ఆస్పెక్ట్స్లో ఇవన్నీ వస్తాయి. డిస్క్ ప్రొలాప్స్, ఓకే, అట్లాగే అందులో డిస్క్ ప్రొలాప్స్ వచ్చినప్పుడు దానికి సిమిలర్గా ఉండేది సియాటికా. ఓకే, సో ఆ డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువ ఉందనుకోండి, ఆ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడప్పుడు లాస్ ఆఫ్ పవర్. అంటే వాడు ఇప్పుడు ఆ కాల్తో ఫుట్బాల్ ఆడు అంటే వాడు ఎక్కడ ఆడతాడు, ఆడలేడు. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్లెక్సెస్. ఓకే, సో ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది మనకి కామన్గా లోవర్ సర్వైకల్, అంటే C5, C6, C7, అంటే C5, C6 మధ్యలో, C6, C7 మధ్యలో మోస్ట్ కామన్గా అవుతుంది. బట్ యూ కెన్ సీ ఎనీవేర్, C2, C3, C3, C4, C5, C6 ఎక్కడన్నా చూడొచ్చు. అట్లాగే లంబార్. ఓకే, లంబార్లో కూడా అంతే, అంటే L4, L5 మధ్యలో, L3, L4 మధ్యలో అట్లా కామన్ లోవర్ లంబార్లో. అప్పర్ లంబార్లో కూడా కామనే. ఓకే, సో మోస్ట్ కామన్ లోవర్ లంబార్, లోవర్ సర్వైకల్, కానీ అప్పర్ లంబార్, అప్పర్ సర్వైకల్లో కూడా అవుతుంది డిస్క్ ప్రొలాప్స్. ఎక్కువ థొరాసిక్లో ఎక్కువ అవ్వదు, ఎందుకంటే థొరాక్స్లో వెయిట్ బేరింగ్ అంతా మనకి రిబ్స్, స్టెర్నమ్ తీసుకున్నాయి. దే ట్రాన్స్మిటింగ్ ద వెయిట్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద క్లినికల్ ఆస్పెక్ట్, ఓకే, ఆఫ్ vertebra. So tomorrow we'll study about the joints which are present in the thorax, ఆ తర్వాత respiratory movements. Okay, so if possible tomorrow we'll complete these two. Saturday holiday. Okay, so good day and bye. Thank you, sir.